హాయ్ ఫ్రెండ్స్, నేను మిస్ వచ్చాను. ఈరోజు నేను ఉసిరికాయలు ఊరబెట్టడం ఎలాగా అని చెప్తున్నానండి. నేను ఉసిరికాయలు ఒక అర కేజీ ఉసిరికాయలు తీసుకున్నాను. అర కేజీకి పావు కేజీ వాడుతున్నాను. ఈ పావు కేజీలోని మనం ఇలాగా మనం ఫోర్క్ తోటి నాట్లు పెట్టేసుకొని ఒక సీసాలో అవి వేసుకొని అందులో తగిన ఉప్పు, పసుపు, కొద్దిగా మిరపగింజలండి, మనకి మిరపకాయలు గిల్లుకున్న గింజలు ఉండిపోతాయి కదా, అవి ఇందులో వేసుకుంటే చాలా బాగుంటుంది. మనకి బేగ పాడవదు. అందులో నిండుగా నీళ్లు వేసుకొని మీరు మూత పెట్టుకొని ఊరనివ్వాలి. ఓ వారం రోజులు ఊరితే బాగుంటుందండి. బాగా అంటే రోజు కలుపుతూ ఉండాలండి. కలపకపోతే పైన నల్ల తట్లా కట్టేస్తుంది ఉసిరికాయకి. ఎప్పుడుని రోజు కలుపుతూ ఉండండి. ఉప్పు కరుగుతుంది. దీంట్లో కళ్ళు ఉప్పు బాగుంటుందండి, రాళ్ళ ఉప్పు వేసుకుంటే బాగుంటుంది. నేను వేసాను, అంతేనండి. ట్రై చేయండి. ఇలాగే ఇంకోటండి, మీకు అప్పటికప్పుడు తినాలనుకుంటే మనకి ఉసిరికాయ చూసారా, ఈ వారం రోజులు పోయాక చూడండి ఉసిరికాయ ఎంతో టేస్ట్గా ఊరింది. చాలా బాగుంది. మీరు ట్రై చేయండి. కోసుకొని తింటే చాలా బాగుందండి. అంత ఉప్పు అన్నీ సరిపోయి. అంతేనండి. ఇది మనకి అంటే సంవత్సరం అయినా ఉంటాయండి ఇలా ఉసిరికాయలు పైన ఉంచుకోవచ్చు. ఇవి అయితే మామూలుగా ఇప్పుడు మనం ఆవిరి మీద అప్పటికప్పుడు తినాలనుకుంటే 2 రోజుల్లో మనకి తినాలనుకుంటే ఊరాలనుకుంటే ఇలా ఆవిరి మీద అడుగున గిన్నెతో నీళ్లు పెట్టుకొని పైన ఏదైనా కన్నాల జల్లెడ ఏదైనా పెట్టుకోండి. దాని మీద ఈ ఉసిరికాయలు పెట్టుకొని మగ్గనివ్వండి. మగ్గితే మెత్తగా మగ్గిపోతాయి. బాగా మెత్తగా ఉడకకూడదండి, కొద్దిగా గట్టిగానే ఉండాలి. చూసారా, తొనలా వీడొస్తున్నాయి. ఈ ఆపేసి చల్లారనివ్వాలండి. చల్లారాక మనం అంటే నేను ఉప్పు ఏమి వేయలేదండి, ఉట్టి ఉడకబెట్టాను అలాగా. చూసారా ఎలా మిడిచిందో తొన, ఉసిరికాయ తొన అంటారు కదండి, తొన పడ్డాం. అదో చూసారా, అదండి కాలిపోతున్నాయి చేస్తాడు. ఈ ఆపేసుకొని చల్లారనివ్వాలండి. చల్లారాక మనం ఇలా చల్లారాక మనం ఒక సీసాలో గాజు సీసా అయితే గాజు సీసా, ప్లాస్టిక్ సీసా అయితే ప్లాస్టిక్ సీసా, నేనైతే ప్లాస్టిక్ సీసానండి. ఇలాగ గ్లాస్ సీసాలో వేసుకొని కొద్దిగా నీళ్ళు, పసుపు, కారము, పసుపు, టేస్ట్ తగ్గ ఉప్పు అండి వేసుకొని ఉసిరికాయ మునిగి వరకు నీళ్లు వేయాలండి. దేనికైనా ఉసిరికాయ మునిగి వరకు నీళ్లు వేయాలి. ఊరబెట్టుకున్న వాటికి దేనికైనా మునగాలి నీళ్లు, ఆ లోపలికి వెళ్ళిపోవాలి, పైకి నీళ్లు కనబడాలి, అంతేనండి. లేకపోతే పాడైపోతాయి ఉసిరికాయలు ఏవైనా సరే. అందులోని నేను ఈ మిరపగింజలు కూడా వేసుకున్నాను, అంటే కారం పడతాయని. ఇవి మనం ఒకరోజు పైనుంచి తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఎప్పటికప్పుడు తినాలండి. పైన ఉంటే పాడైపోతాయి. అంతేనండి. ఎంతో టేస్టీ అయిన ఉసిరికాయ ఊరబెట్టిన ఉసిరికాయలు అంటే మనకు అప్పటికప్పుడు కావాలంటే ఇలా తయారు చేసి ఒక్క రోజులో ఊరబెట్టుకొని తినాలనుకుంటే ఇలా చేసుకోవచ్చండి. మనం నిల్వ ఉండాలంటే అలా చేసుకోవచ్చు. మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు సంవత్సరం వరకు ఉంటాయి ఫస్ట్ది అయితే. థ్యాంక్ యూ, బాయ్.